హెచ్ఎండిఏలో విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి. సుమారు 6 గంటలకు పైగా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. 7వ అంతస్తులో ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ సెషన్స్ లో లేఅవుట్, భవన నిర్మాణాలకు సంబంధించి మాన్యువల్ గా అనుమతించిన ఫైల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ పర్మిషన్ ఇవ్వకుండా మాన్యువల్ గా ఎందుకు ఇచ్చారని అధికారులు ప్రశ్నించారు. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. ఫైల్స్ ను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ, శుక్రవారం డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు జరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సో సుజాత, హెచ్ఎండిఏలో విజిలెన్స్ అధికారులు 50 మందితో కూడిన విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం 7 గంటల నుంచే అటు విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం హెచ్ఎండిఏలో అనేక అనుమతులు లేకుండా పర్మిషన్లు ఇచ్చారు. ఎక్కువగా మాన్యువల్కి, టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి అనేక అనుమతులు ఇచ్చారు అనే ఆరోపణల నేపథ్యంలో అటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ అధికారులు హెచ్ఎండిఏలో ఫైల్ని తనిఖీలు చేస్తారు అని హెచ్చరిక జారీ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైళ్ళని తారుమారు చేస్తారు అనే నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ఒక్కసారిగా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి 8వ ఫ్లోర్ని మొత్తంని ఆక్యుపై చేసుకున్నారు. దాదాపు 50 మందికి పైగానే విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము కొన్ని గంటల పాటు అక్కడ విజిలెన్స్ తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని ఫైల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కీలకంగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని కానీ ఒకసారి అధికారులు ఏవైతే పరిశీలించారో వాటిలో ఎక్కువగా కూడా భవన నిర్మాణాలకి సంబంధించి, అదేవిధంగా లేఅవుట్లకి సంబంధించినటువంటి అనుమతులు ఏదైతే ఆన్లైన్లో ఇవ్వాలో వాటిని మాన్యువల్గా ఇచ్చారు. మాన్యువల్గా ఇవ్వడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇచ్చారు అనే దాని మీద కూడా అధికారులు అయితే మాత్రము దాదాపు కొన్ని గంటల పాటు వాళ్ళని విచారించారు. తరువాత డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకనంటే అటు చెరువులకి సంబంధించి 3500 చెరువుల వరకు ఉండాలి. అవన్నిటిని కూడా ఆన్లైన్ రికార్డ్స్ అనేవి లేవు. ఎందుకు వాటిని ఆన్లైన్ రికార్డ్స్లో పొందుపరచలేదు, అదేవిధంగా చెరువులకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అనుమతులు ఏ విధంగా ఇస్తారు అనే దాని మీద, ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కొన్ని చెరువులు అనేది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆధ్వర్యంలో ఉన్నటువంటిని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. బాధ్యతని మరిచి ఏ విధంగా కబ్జాలు చేస్తున్నటువంటి వారికి సహకరిస్తూ ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చారనే దాని మీదే ఎక్కువసేపు అయితే మాత్రము విజిలెన్స్ అధికారులను అయితే మాత్రం ప్రశ్నించారు. అధికారులు మాత్రము వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగానే వాళ్ళ సమాధానం ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో నగర శివారు ప్రాంతంలో అటు ప్రభుత్వ భూములని కొన్ని కలుపుకొని ప్రైవేటు స్థలాల్లో ఈ లేఅవుట్లు పర్మిషన్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదైతే హెచ్ఎండి మాజీ డైరెక్టర్ ఉన్నారో శివబాలకృష్ణ ఆ టైంలోనే ఎక్కువగా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో కూడా కొన్నిటి మేరకు అయితే మాత్రము విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు. అసలుకి హెచ్ఎండిఏ భూముల్ని వేలం వేశారా, లేదు అంటే ప్రైవేటు వ్యక్తులకి పర్మిషన్ నిమిత్తము, నిర్మాణాల నిమిత్తము అమ్మివేశారా, లేదు అని అంటే కబ్జా చేసేందుకు వాళ్ళకి సహకరించారా అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు లోపల ప్రధానంగా 7వ అంతస్తులోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లోనే తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. తనిఖీల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని ఫైల్స్ని అయితే మాత్రం తీసుకొని వాటిని పరిశీలించేందుకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, అలాగే ఈ హెచ్ఎండిఏ తర్వాత అటు గురువారం కూడా జీహెచ్ఎంసీ, శుక్రవారం డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో కూడా విజిలెన్స్ సోదాలు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సుజాత? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే హెచ్ఎండిఏ కాకుండా అటు జీహెచ్ఎంసీకి సంబంధించినట్లు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో స్కామ్ జరిగింది అని కీలకంగా చూస్తే జిల్లాల వారీగా అటు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్ ఆఫీసర్లు కూడా అక్కడ లోకల్ ఉన్నటువంటి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రలోభాలకి గురి అయ్యి అధికారులు అనేది అటు ఇల్లీగల్గా ఉన్నటువంటి స్థలాల్లో కూడా పర్మిషన్లు ఇచ్చారు. అక్రమ లేఅవుట్లు కూడా ప్రోత్సహించారు.
పరిశీలించారు, అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా అటు జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిల్లా స్థాయిల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెక్టార్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. రేపు జీహెచ్ఎంసీలో జరగగా తర్వాత రోజు అంటే ఒకవేళ కానీ జీహెచ్ఎంసీలో రేపు విజిలెన్స్ అధికారుల సోదాలు కానీ ముగిస్తే మాత్రము తర్వాత తనిఖీలు అనేది అటు జిల్లాల వైజ్గా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ కమిషనర్ ఆఫీసెస్లో అయితే మాత్రం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. విజిలెన్స్ అధికారులు చెప్తుంది ఒక్కటే, ఎక్కడైతే అటు చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కలుపుకొని పర్మిషన్లు ఇచ్చారో ఆక్రమాలకి పాల్పడ్డ వారి మీద మాత్రం ఒక నివేదిక తయారు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇటు ప్రభుత్వ కార్యాలయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎక్కడైనా సరే అవినీతి జరిగిన చోట ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ప్రక్షాళన జరగబోయేది ఇక్కడ హెచ్ఎండిఏ ఆఫీస్ అని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇందులోనే ఎక్కువ మంది అవినీతికి పాల్పడ్డారు, శివబాలకృష్ణ వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అనేది కింద స్థాయి అధికారుల మీద కూడా ఫోకస్ పెట్టారు. కాబట్టి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రక్షాళనకు అయితే మాత్రం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, అయితే సోదాలు చేసిన తర్వాత దొరికిన ఫైల్స్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని విజిలెన్స్ అధికారులు చెప్పారని కూడా ఇప్పుడే మీరు చెప్పారు. అయితే ఈ నివేదిక సంబంధించి దర్యాప్తు కానీ అటు విచారణ కానీ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు? అయితే ఎందుకంటే ఇప్పటికే అటు హెచ్ఎండిఏలో మాత్రమే విజిలెన్స్ అధికారులు అనేది సోదాలు చేశారు, పరిశీలించారు, అటు రికార్డ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ విభాగం అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. హెచ్ఎండిఏకి ఒక ప్రాణం లాంటిది, ఆక్సిజన్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులోనే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో టౌన్ ప్లానింగ్ సెక్షన్లోనే కీలకంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఫైల్స్లో కూడా సంతకాలు చేసి కోట్ల రూపాయలు దాచుకుంటారు, దోచుకుంటారు అని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ హెచ్ఎండిఏలోనే అనేక అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చర్యలు లేవు. ఎందుకంటే అటు జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏలో పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు హెచ్ఎండిఏలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కట్టుబడి పనిచేశారు అని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా చర్యలు లేవు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ సమస్యలు ఉన్నటువంటి ఆఫీసులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. కాబట్టి తరువాత ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకున్నాక కేవలం హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఫైల్స్ మాత్రమే కాదు, అటు జీహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి అన్నిట్లో ఫైల్స్ను స్వాధీనం చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికైతే ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికను సమర్పించిన తర్వాత ఎవరైతే ఇందులో అవినీతికి పాల్పడి ఉన్నారో వాళ్ళ మీద అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.